వెల్కమ్ టు మై నాలోని భావాలు. శైలజ తల ఊపడంతో విక్రాంత్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరూ అక్కడి నుండి మాల్ కి చేరుకున్నారు. శైలజకి ఆ మాల్ చూడగానే తల పైకెత్తి చూడడంతో ఏమైంది అని విక్రాంత్ అడిగాడు. ఇక్కడ బట్టలుంటాయా అని శైలజ అడిగింది. అవును అని విక్రాంత్ అన్నాడు. మా ఊర్లో కనీసం 2 అంతస్తులు కూడా ఉండదు, ఒకే రూమ్ ఉంటుంది, అదే షాప్ అంతే అని శైలజ చెప్పింది. నువ్వు హైదరాబాద్ కి ఫస్ట్ టైం వచ్చావా అని విక్రాంత్ అడిగాడు. అవునండి, దాదాపు నేను ఇక్కడికి వచ్చి 10 రోజులవుతుంది, కానీ ఇవేవీ చూడలేదు అని శైలజ చెప్పింది. సరే పద అని విక్రాంత్ నడవడంతో వెనకే శైలజ కూడా వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ఎస్కలేటర్ దగ్గర ఆగి ఎక్కు అని అన్నాడు. నాకు భయంగా ఉందండి. అదేంటి మెట్లు వెళ్ళిపోతున్నాయి, ఆగొచ్చు కదా అని శైలజ అడిగింది. విక్రాంత్ మళ్లీ నవ్వి తన చేయి పట్టుకుని నాతో పాటు అడుగు పెట్టే, నేను పట్టుకుంటాను అని విక్రాంత్ ధైర్యం చెప్పాడు. శైలజ పట్టుకున్న చేతిని పిడికిలి బిగించి లేదండి నాకు గుండెల్లో దడగా ఉంది అని చెప్పింది. శైలు ఏం కాదు, ఆలోచించకు, ఆలోచిస్తూ ఉంటే ఇదే టెన్షన్ ఉంటుంది, ఏం కాదు అని ఒక చేతిని పట్టుకొని మరో చేతిని తన భుజం చుట్టూ వేసి నేను అడుగు పెట్టగానే నువ్వు కూడా పెట్టేయాలి, గుర్తుపెట్టుకో అని విక్రాంత్ అడుగు పెట్టగానే శైలజ చేత కూడా బలవంతంగా అడుగు పెట్టించాడు. ఏం కాలేదు, కళ్ళు తెరు అని అన్నాడు. శైలజ అప్పుడు కళ్ళు మెల్లగా తెరిచి అటూ ఇటూ కళ్ళు తిప్పి నవ్వుతూ భల్లే ఉందండి అని చెప్పింది. విక్రాంత్ మొదటిసారి శైలజ మొహంలో ఒక అందమైన చిరునవ్వు చూసి తాను కూడా స్మైల్ చేస్తూనే వచ్చేసాం మెల్లగా అని తనతో పాటు అలాగే తనని గట్టిగా హోల్డ్ చేసి దింపాడు. శైలజ దిగాక రిలాక్స్ అయి మీరు చాలా గ్రేట్ అండి, ఏ భయం బెరుకు లేదు, చాలా సులువుగా తీసుకొచ్చారు అని కళ్ళల్లో ఒక మెరుపుతో చెప్పింది. సరే పద అని విక్రాంత్ తనని తీసుకుని వెళ్లి బట్టలు చూస్తూ ఉంటే శైలజకి అసలేం అర్థం కాక బట్టలు ఎక్కడైనా మడత పెట్టి ఉంటారు, కానీ ఇదేంటి ఇలా తగిలించున్నారు అని అనుకుంటూ విక్రాంత్ వెనక్కి తిరుగుతూ ఉంది. చూడు సెలెక్ట్ చేసుకో అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి అటూ ఇటూ చూసి అక్కడ అన్ని మోడ్రన్ గా కనిపించడంతో విక్రాంత్ షర్ట్ పట్టుకొని కిందికి లాగింది. విక్రాంత్ తిరిగి చూడటంతో ఈ బట్టలేవి నేను వేసుకునేలాగా లేవండి, నాకు మామూలు బట్టలు చాలు, ఇవన్నీ వేరేగా ఉన్నాయి అని శైలజ చెప్పింది. వెయిట్ అని విక్రాంత్ మొత్తం చూస్తూ శైలజకి కంఫర్ట్ గా ఉండేలా కొన్ని సెలెక్ట్ చేసి బిల్లింగ్ చేయించి అక్కడ నుండి పక్కన ఉన్న షాప్ కి తీసుకుని వెళ్ళి అక్కడ కొన్ని మంచి చీరలు తీసుకుని శైలు నీకు కాస్త బాగుండేలా నీకు నచ్చేలా సెలెక్ట్ చేశాను, ఫస్ట్ టైం, నాకు కూడా పెద్దగా సెలెక్షన్ తెలీదు, అడ్జస్ట్ అవ్, వీటికి ఇంకా ఏవో అవసరం ఉంటాయి కదా అవి తీసుకో అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి సేల్స్ గర్ల్ దగ్గరికి వెళ్లి తనకి కావాల్సినవన్నీ తీసుకొని అవి కూడా బిల్లింగ్ చేయించి బయటకు వచ్చాక మళ్ళీ ఎస్కలేటర్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటే విక్రాంత్ జాగ్రత్తగా ఎలా ఎక్కించాడో అలానే జాగ్రత్తగా తీసుకొని కిందికి వచ్చాక పక్కనే శైలజ నడుస్తూ ఎంత ఖర్చయిందండి అని అడిగింది. ఎక్కువ ఖర్చయిందేమో అని అనుమానంగా ఆలోచిస్తున్న శైలజని చూసి లెక్క రాయమన్నావుగా, రాస్తాన్లే అని చెప్పి కవర్స్ శైలజ చేతికి ఇచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. శైలజ ఎక్కి కూర్చున్నాక బైక్ కదలడంతో చల్లని గాలి తన మొహానికి తాకుతుంటే ఏదో తెలియని ప్రశాంతత చేరి మెల్లగా కళ్ళు మూసింది. విక్రాంత్ సైడ్ మిర్రర్ నుండి శైలజని చూసి తన మొహంలో కాస్తంత ప్రశాంతత మొదటిసారి కనిపించటంతో ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి ఇంటికి చేరుకున్నాక బైక్ ఆపగానే శైలజ మెల్లగా కళ్ళు తెరిచింది. అప్పటికి టైం 10 అవ్వడంతో ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు. అందరూ హాల్లోనే ఉండడంతో విక్రాంత్ కి అర్థం కాక లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళావన్నట్టు సైగ చేసి సీరియస్ అవ్వడంతో విక్రాంత్ శైలజ వైపు చూసి నువ్వు రూమ్ లోకి వెళ్ళు అని అన్నాడు. శైలజకి అందరి ముందు చాలా ఇబ్బందిగా అనిపించినా తప్పక కవర్లు తీసుకుని అలాగే రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. ఎక్కడికి వెళ్ళావు విక్కీ అని జగతి అడిగింది. ఏమైందమ్మా, నేను డాడీకి చెప్పే వచ్చాక అని విక్రాంత్ చాలా నార్మల్ గా అన్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను అమ్మ అని పిలవద్దని, యు ఆర్ నాట్ ఇల్లిటరేట్ రైట్, మరి మమ్మీ అని పిలవడానికి ఇబ్బంది ఏంటి అని జగతి సీరియస్ అయి అండ్ ఇంకో విషయం, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పూర్తిగా అందరూ ఇంటికి వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండాలన్న కామన్ సెన్స్ లేదా అని అడిగింది. అక్కడే ఉండాలనుకున్నప్పుడు డాడీ ఒక మాట చెప్తే అయిపోయేదిగా అని విక్రాంత్ అన్నాడు. చూడు విక్కీ, నువ్వు అందరి ముందు వచ్చి వెళ్తాను అంటే వద్దని ఎలా చెప్తాను అని విజేంద్ర వర్మ అన్నాడు. అదేంటి, ఉండు అని ఒక మాట చెప్తే ఉండిపోతాను కదా డాడీ అని విక్రాంత్ అని సో సారీ, ఇక మీద ఎప్పుడు అలా చేయను అని చెప్పాడు.
డాడీకి బిజినెస్ లో తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. అందరూ చాలా పెద్దవాళ్ళు. నేను చెప్తుంది వయసులో కాదు, ఆస్తిలో, అంతస్తులో, పేరులో. అలాంటి వాళ్ళందరినీ నీకు పరిచయం చేయాలనుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు. అలాంటిది వాళ్ళు అడిగితే నువ్వు లేవు అని చెప్తూ ఉంటే తల కొట్టేసినట్టయింది అని జగతి అనింది. ఇంకొకసారి ఇలా జరగదు మమ్మీ అని విక్రాంత్ నెమ్మదిగానే చెప్పాడు. నువ్వు అంత ఫాస్ట్ గా వచ్చింది తనని తీసుకుని బయటికి వెళ్ళడానికా అని జగతి శైలజ ఉన్న రూమ్ వైపు చేయి పెట్టి చూపించి అడిగింది. లేదు, నేను ఎక్కువగా జనాల్లో ఉండలేకపోయాను, అందుకే వచ్చాను. వచ్చాక తనకి బట్టలు లేవనే విషయం గుర్తొచ్చింది. ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా అని షాపింగ్ కి తీసుకుని వెళ్ళాను అని విక్రాంత్ చెప్పాడు. అసలు ఈ ప్రపంచంలో బీదవాళ్ళంతా నీకే కనిపిస్తారా? మొదట ప్రకాష్, ఇప్పుడు ఈ అమ్మాయి. అసలు ఇలాంటి వాళ్ళతో నీకు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎక్కడ దొరుకుతున్నారు నీకు? నువ్వు కిక్ బాక్సింగ్ స్టేట్ ఛాంపియన్ వి, నేషనల్ రన్నర్ అప్ వి, అన్నింటికి మించి విజయేంద్ర వర్మ జగతికి ఏకైక సంతానానివి. అలాంటప్పుడు ఏంటి హైరస్ నువ్వైనప్పుడు ఎలాంటి డిగ్నిటీ మెయింటైన్ చేయాలి? అది వదిలేసి ఇలా తిరుగుతావా అని జగతి మళ్ళీ మండిపడింది. మమ్మీ, నేనేం తప్పు పని చేయలేదు. షాపింగే కదా వెళ్ళాను, అది కూడా నేను మంచి షోరూమ్స్ కి వెళ్ళాను అని విక్రాంత్ చెప్పాడు. ఆర్ యూ మ్యాడ్? మనం పిలిస్తే టాప్ డిజైనర్స్ అంతా ఇంటి ముందుకి పరుగులు పెడతారు. చిన్న కర్చీఫ్ కావాలని చెప్పి చేయిస్తాను. ఎప్పుడు ఇలా షాపింగ్ కి వెళ్ళను. అలాంటిది నువ్వు రోడ్లు పట్టుకొని తిరుగుతావా? చూడు విక్కీ, నీకు ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, ఇంకా కూడా అంటే బాగోదు. రేపో మాపో పెళ్లి జరగబోతుంది. అవతల వైపు వచ్చే అమ్మాయి ముందు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే చాలా చీప్ గా ఉంటుంది. అసలు మాకే పుట్టావా అని అనుమానం కూడా అందరికీ వచ్చేస్తుంది. అలా ప్రవర్తిస్తున్నావు. ముందుగా ప్రకాష్ తో ఫ్రెండ్షిప్ కట్ చేయి. అప్పుడే నీకు లో క్లాస్ అలవాట్లు తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ ఇదిగో ఇంట్లో ఉంటుందిగా, ఈ అమ్మాయిని వీలైనంత త్వరగా బయటికి పంపించేందుకు ట్రై చేయి అని జగతి చెప్పింది. ఇప్పుడు తను మాట్లాడకపోతే శైలుని బయట పెట్టాల్సి ఉంటుంది. ఆడపిల్ల బయట ఉండడం సేఫ్ కాదు అని విక్రాంత్ బాగా ఆలోచించి, చూడు మమ్మీ, నేనెప్పుడు ఎవరిని మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని హేట్ చేయట్లేదు. ఎవరికి నా మీద పగలు ప్రతీకారాలు లేవు. ఇకపోతే ఎవరు నన్ను అనేలా, మీ పెంపకాన్ని తక్కువ చేసేలా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. ఇంకా లాస్ట్ గా ప్రకాష్ నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్షిప్ లో మనీ మ్యాటర్స్ కాదని నేను అనుకుంటున్నాను. అలా మీరు నన్ను పెంచలేదని కూడా అనుకుంటున్నాను. ఇకపోతే శైలు, తను ఆడపిల్ల. తన హస్బెండ్ వచ్చే వరకు తను ఇక్కడ ఉండటం సేఫ్. ఒకవేళ బయట పెట్టి తనకేదైనా జరిగితే నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతాను. అప్పుడు మన ఇంటికి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అన్నింటికీ మించి తను ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కాదు. మేబీ ఫ్యూచర్ లో మీకు కూడా నచ్చొచ్చు. సో ప్లీజ్ తనని హేట్ చేయొద్దు అని విక్రాంత్ సూటిగా చెప్పాడు. ఇక జగతి ఏం మాట్లాడకపోవడంతో విజయేంద్ర వర్మ లేచి, నువ్వు నాకు చెప్పే వచ్చావు కాదనటం లేదు, కానీ మమ్మీ లాస్ట్ లో ఏదైతే చెప్పిందో అవి మాత్రం నువ్వు ఫాలో అయితే నీకే మంచిది. ఎందుకంటే ఎప్పుడూ మనల్ని ఒక మూడో కన్ను గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడు దొరికితే జుట్టు పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతవరకు నేను కానీ, మీ మమ్మీ కానీ, మీ బాబాయ్ కానీ ఎవ్వరికీ దొరకలేదు. అదంతా సిన్సియర్ గా ఉన్నాం. ఇప్పుడు నీ కారణంగా అందరం హైలైట్ అవుతామంటే ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అర్థం చేసుకొని కాస్త నిన్ను నువ్వు మార్చుకోవడానికి ట్రై చేయి అని విజయేంద్ర వర్మ చెప్పాడు. ఖచ్చితంగా ఇక మీద మీకు నచ్చినట్టే ఉంటాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్, ప్రకాష్, శైలు విషయంలో మీరు నన్నేమనకండి. ఇకపోతే మీకు బ్యాడ్ నేమ్ తీసుకురాను అని విక్రాంత్ చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్లిపోయాడు. ఇక విజయేంద్ర వర్మ జగతి అక్కడి నుండి రూమ్ లోకి వెళ్లిపోవడంతో దయానంద్ వెనకే నిలబడుకున్న లక్ష్మిని చూసి, నా మొహం ఏం చూస్తావు, పద పడుకోవాలి అంటూ రూమ్ లోకి వెళ్లిపోయాడు. లక్ష్మి మూతి తిప్పి ఇంట్లోకి వచ్చిన బిడ్డని కూర్చో, మంచినీళ్లు తాగు, ఈ రోజంతా నీకు ఎలా గడిచింది అని అడగడం మానేసి ఈ క్లాస్ తీసుకోవడం ఏంటి? చచా, వీళ్ళంతా ఎప్పటికి మారుతారో ఏంటో. అయినా నా పిచ్చి గాని, ఇన్నేళ్లుగా మారిన వాళ్ళు ఇప్పుడు మారుతారా అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్లిపోయింది. అందరూ వెళ్లిపోయారని అర్థమయ్యాక అప్పుడు శైలు డోర్ ఓపెన్ చేసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటంతో అన్ని మాటలు విన్న శైలజ, పాపం నా కారణంగా మాటలు పడాల్సి వస్తుంది. సాయం చేసే వాళ్ళని ఇలా అందరి మధ్యలో నిలబెట్టి మాట్లాడడం మంచిదేనా అని శైలు అనుకుంటూ ఉండగా రూమ్ లో నుండి స్వీటీ బయటకొచ్చి హాయ్ అని చెప్పింది. శైలజ ఆలోచనల్లో నుండి బయటకొచ్చి చిన్న స్మైల్ చేసింది. స్వీటీ దగ్గరకు వచ్చి, ఏంటో నువ్వు మార్నింగ్ కనిపించావు, మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. అదే నాకు బట్టలు లేవు, అందుకు షాపింగ్ కి తీసుకొని వెళ్లారు అని శైలజ చెప్పింది. ఎవరు, అన్నయ్యనా అని స్వీటీ అడగడంతో శైలజ తల ఊపింది. వావ్ అన్నయ్య, ఫస్ట్ టైం ఇలా అమ్మాయితో షాపింగ్ కి వెళ్ళడం. ఇంతకీ నువ్వు సెలెక్ట్ చేసావా, అన్నయ్య సెలెక్ట్ చేశాడా అని స్వీటీ అడిగింది.
మీ అన్నయ్యని అని శైలజ చెప్పడంతో స్వీటీ మరింత షాక్ అయి, నువ్వు చాలా లక్కీ ఫెలోవి, ఈవెన్ నేను షాపింగ్ కి రమ్మని పిలిచినా ప్లీజ్ రా, నాకు చేత కాదు, నేను రాను అంటూ తప్పించుకునేవాడు అని చెప్పి సోఫాలో కూర్చొని, నువ్వు కూడా కూర్చో అని కూర్చోబెట్టింది. లేదు, ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడదామని బయటకొచ్చాను అని శైలజ చెప్పింది. అవునా, సరే పదైతే వెళ్దాం అని శైలజ చేయి పట్టుకొని ఇక మరో మాటే లేకుండా అక్కడి నుండి చకచకా తీసుకుని వెళ్లి విక్రాంత్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. విక్రాంత్ డ్రెస్ మార్చుకుంటూ ఉండటంతో శైలజని చూసి వెంటనే పక్కన ఉన్న టవల్ పైన వేసుకున్నాడు. శైలజ మొహం తిప్పుకుంది. స్వీటీ నవ్వుతూ, అన్నయ్య ఎందుకో కంగారు, షర్ట్లెస్ పెద్ద ఎక్స్పోజింగ్ కాదులే అని మళ్ళీ నవ్వింది. ఏంట్రా ఈ టైంలో అని విక్రాంత్ అడిగాడు. శైలు నీతో మాట్లాడాలి అనింది, నాకు నిద్ర పట్టలేదు అందుకే వచ్చేసా అని స్వీటీ చెప్పింది. టెర్రస్ మీదకి వెళ్దాం అని విక్రాంత్ అన్నాడు. అక్కడి నుండి ముగ్గురు టెర్రస్ మీదకి వెళ్లారు. విక్రాంత్కి శైలజకి మధ్యలో స్వీటీ కూర్చుంది. అన్నయ్య భలేగా ఉంది, ఇంట్లో బోర్ అసలు అని స్వీటీ అనింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేయడంతో, శైలు నీ ఊరు ఎక్కడా, నువ్వేం చదువుకున్నావు, ఏం జాబ్ చేస్తుంటావు, ఇంతకీ అన్నయ్య ఫ్రెండ్ నాకు తెలియని అబ్బాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని స్వీటీ వరుస పెట్టి ప్రశ్నలు వేసింది. శైలు టెన్షన్ గా విక్రాంత్ వైపు తల తిప్పడంతో విక్రాంత్ కళ్ళతోనే నార్మల్ గా ఉండమని చెప్పి, ఇప్పటి ఫ్రెండ్ కాదురా, నా 10th క్లాస్ ఫ్రెండ్, అంటే మరీ క్లోజ్ కాదు, జస్ట్ ఫ్రెండ్, ఇలాంటి సిచ్యువేషన్ లో హెల్ప్ అడిగాడు అందుకే ఒప్పుకున్నాను అని చెప్పాడు. ఓ లవ్ మ్యారేజా, ఎన్ని ఇయర్స్ ప్రేమించుకున్నారు, లేకపోతే ఒక పని చెయ్యి, మీ లవ్ స్టోరీ చెప్పు అని స్వీటీ అడిగింది. విక్రాంత్ ఈసారి శైలు వైపు చూసి ఏదో ఒకటి చెప్పమన్నట్టుగా కళ్ళతోనే అర్థాన్ని ఇవ్వడంతో శైలుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉంది. నిన్నే అడుగుతుంది, చెప్పు అని స్వీటీ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇవాళ నేను చాలా చాలా ఖుషీగా ఉన్నాను. ఎంత ఖుషీగా ఉన్నానంటే చెప్పలేకపోతున్నా మాటల్లో, అంత హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఛానల్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ స్ట్రైక్ పడింది కదా, అది పోయింది. యాక్చువల్లీ జూలై 22 కి రీఅప్లై ఉందని చెప్పాను కదా మీతో, బట్ అలా కాదు, సడన్ సర్ప్రైజ్. మార్నింగ్ నిద్ర లేవగానే మెయిల్ వచ్చిందనమాట. ఏంటని ఓపెన్ చేస్తే వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఉందన్నమాట. అది చూడంగానే చాలా ఎగ్జైట్ అయిపోయాను. అది నిజమా కాదా అనేసి వేరే వాళ్ళని కనుక్కుంటే యూట్యూబ్ చరిత్రలో ఇలాంటిది జరగలేదు. రీఅప్లై చేయకుండా, ప్రాసెస్ జరగకుండా ఛానల్ వెనక్కి వచ్చిన దాఖలాలే లేవు ఇంతవరకు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే జరిగింది. మీకే కాదు, ఇంకొక 2 members కి కూడా ఇలాగే జరిగిందని నాకు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ నేను ఛానల్లో కొద్ది రోజులు, ఆల్మోస్ట్ ఒక 1 month పైన నేను ఒక వీడియో కూడా ఇవ్వలేదు కదా. ఆ టైంలో కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మేము ఫాలో అవుతున్నాం కదా, మీరు డైలీ ఇస్తారు కదా, ఇలా క్వశ్చన్స్ ఏం లేవు. ఫస్ట్ ఒక 2-3 days మాత్రం అడిగారు. ఆ తర్వాత మిమ్మల్ని మిస్ అవుతున్నాం, మీ స్టోరీస్ మిస్ అవుతున్నాం, ఇవి చెప్పారు. కానీ అలా ఎప్పుడు చెడుగా అయితే చెప్పలేదు, అనలేదు ఒక మాట కూడా. చాలా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎలా షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. నాకు బాగా ఇష్టమైన వాళ్ళకి మాత్రం చెప్పుకున్నాను, ఇలా ఛానల్ వెనక్కి వచ్చేసిందని ఒకరిద్దరికి. అండ్ నెక్స్ట్ మీతోనే చెప్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరికి చెప్పలేదు నేను. ఇలా ఛానల్ ఉందని తెలుసు కానీ ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, వినరు. ఇంట్లో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఎప్పుడు ఏం కంటెంట్ పెడుతుంది, అసలు ఏంటి అని ఎప్పుడు వినింది కూడా లేదు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బికాస్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానని. అండ్ నెక్స్ట్ వాళ్ళకి చెప్పుకున్న తర్వాత మీకే చెప్పుకుంటున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేనంత. ఈ రోజు నా పిచ్చితో మీకు పిచ్చికిస్తాను. ఇకపోతే స్టోరీ చిన్న అప్డేట్ ఇచ్చాను కదా, ఎందుకంటే అక్కడికి ఆ పాయింట్ కి ఆపితే బాగుంటుంది అనిపించింది, అందుకే ఆపేశాను. సో ఇంతే అనమాట. ఇక అప్డేట్స్ రోజు వస్తాయి, బట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని కాదు, ఏదో ఒక టైంలో కంపల్సరీ అప్డేట్ అయితే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే టైం సెట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని, అంటే నేను ప్రతిలిపిలో స్టోరీస్ రాస్తాను కదా, అక్కడ ఏమైపోయిందంటే చాలా లాంగ్ వెళ్ళిన స్టోరీస్, అంటే నా ప్రేసకి లైక్ అలాంటివన్నీ ఎండ్ పాయింట్ కి వచ్చి ఆగున్నాయి అనమాట. జస్ట్ 2-3 అప్డేట్స్ తో ఎండ్ అయిపోవాలి అలాంటివి. సో అవి కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను. అందువల్ల ఏదో ఒక టైంలో మీకు అప్డేట్స్ అనేది నేను చేసి పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఏ టైం అని కాకుండా ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఒక సండే ఒకటి కొంచెం అటు ఇటు డైలమా, లేకపోతే మిగతా అన్ని స్టోరీస్ నార్మల్ గా డైలీ అయితే వచ్చేస్తాయి. అదనమాట ముచ్చట. ఈ అప్డేట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గైస్.